ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని మంత్రి బాల వీరాంజనేయ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రి దంపతులు ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ వెస్ట్ 57వ వార్డులో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ పాల్గొన్నారు. తుఫాను వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని వచ్చి మరి సంతకాల సేకరణ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. 2023లో ప్రజలు కేసీఆర్ను ఫామ్ హౌస్ తరలించారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు ఆటోలో ప్రయాణించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి బుద్ధభవన్లోని మహిళా కమిషన్కు ఆటోలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాలోత్ కవిత, సునీత, మహేందర్ రెడ్డి, కార్పొరేట్ హేమ శ్యామల, ఇతర మహిళా ప్రజాప్రతినిధులు ప్రయాణించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. హైదరాబాద్ వెంగళ్ నగర్ టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో స్వర్గీయ మాగంటి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. నాంపల్లి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మహిళా నాయకులు మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ కుటుంబంలోనే మహిళను గౌరవించని బీఆర్ఎస్ నాయకులు బయట వారిని ఎలా గౌరవిస్తారని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం కలకల్లాడిందని, గత 10 సంవత్సరాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి బీఆర్ఎస్ పార్టీకి ఫైనల్ పరీక్షలు లాంటివని మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి అన్నారు. గాంధీ భవన్లో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందని, అసెంబ్లీ పార్లమెంట్లో చావు దెబ్బ తగిలిందని అన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపు చూస్తుంది అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వాడపల్లికి 250 మంది భక్తులు పాదయాత్రగా వచ్చారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు పాదయాత్రగా వచ్చి దర్శించుకున్నారు. ఆలయ డీసీ నల్లం సూర్య చక్రధరరావు పాదయాత్ర భక్తులను స్వాగతించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఈ రోజు వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో ఆత్మ కమిటీ చైర్మన్ 25 మందితో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆత్మ కమిటీ చైర్మన్గా మంగీలాల్ నాయక్ను ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఆత్మ కమిటీ పనిచేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ గుడి పాలక వర్గం ఆలయ కమిటీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించినట్లు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చన్న అన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. సామాజిక దృక్పథంతో అన్ని వర్గాల వారికి ఆలయ కమిటీలో ప్రాధాన్యత కల్పించామన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఆయన సన్మానించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గరాజా రాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల తాకిడి మొదలైంది. కార్తీక మాసం ప్రారంభం మొదటి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన లక్కీ డ్రా మేడిపల్లిలోని ఫంక్షన్ హాల్లో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. మల్కాజ్గిరి సంబంధించిన అల్వాల ఓంకార్ గౌడ్కు 53వ షాపు నెంబర్ అదృష్టం వరించింది. పొద్దుటూరు పట్టణంలో వెలిసిన చారిత్రక శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్గా వంగల నారాయణ రెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన తన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ వంగల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని శైవ క్షేత్రాలకు ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో దర్శనాలు చేసుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో కార్తీక శోభ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు పూజలు చేసి దీపాలు వదిలారు. సైకత లింగాలను తయారు చేసి పూజిస్తున్నారు. పూజలు చేసి మీ డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి డబ్బుల వర్షం కురుస్తుందంటూ మోసాలకు పాల్పడుతున్న 4 పాత నేరస్తుల ముఠాను కుత్బుల్లాపూర్లో దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ఒక ఎయిర్ గన్, ఒక కత్తితో పాటు 8,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వెస్ట్ గాంధీనగర్ శాంతినికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల ప్రిన్సిపల్ సాయిబాబా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. బాలిక తల్లిదండ్రులు కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సమీక్షించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నేలకొండపల్లిలో ఈ నెల 31న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి అన్నమయ్య జిల్లాకు గంజాయి సరఫరా చేసే ఓ ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ధీరజ్ కునిబిల్లి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని రాయచోటి, మదనపల్లి ప్రాంతాలలో గంజాయి సరఫరా చేస్తూ విక్రయిస్తున్న 14 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 12 లక్షలు విలువ చేసే 34 కేజీల గంజాయిని, ఓ ఆటో, 3 బైకులు, 11 సెల్ ఫోన్లను కలకడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో పోలీసులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు ఎస్ఐ సత్తాజ్ పాషా తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపంలో బైక్ ప్రయాణిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. మృతుడు సంబేపల్లి మండలం దిన్నెపల్లికు చెందిన రవిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పెట్రోల్ డీజిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్యనారాయణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెకానిక్స్ ఉపాధ్యక్షుడు కోటిపల్లి మోహన్ రావు పాల్గొని సత్యనారాయణ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్యం షాపు టెండర్లపైన ఉన్న శ్రద్ధ విద్యాశాఖపైన లేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ భరత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి నిరసనగా కూకట్పల్లి బస్టాప్ వద్ద విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు విద్యార్థులు యత్నించారు. దీంతో రంగప్రవేశం చేసిన కూకట్పల్లి పోలీసులు విద్యార్థులను అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెర్లో పోలీసులు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న ప్రశాంత వాతావరణం, శాంతి భద్రతలు పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే అని ఎస్ఐ మధుకర్ తెలిపారు. వారి సేవలు ఎప్పటికీ మరువలేనివి అన్నారు. అనంతరం యువత గంజాయికి దూరంగా ఉండాలని కోరారు. కర్నూలు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరం, అనూషారెడ్డి మృతదేహం తన స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకున్న అనూష మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై ఒక్కసారిగా కొప్పుకొలిపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని సిరిచెల్మ అటవీ ప్రాంతంలో అక్రమ ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు పట్టుకున్నారు. ట్రాక్టర్ల అనుమతులు ముగిసిన కొందరు ట్రాక్టర్ ఓనర్లు అదే అనుమతి లెటర్తో తేదీలను మార్చుకుంటూ అక్రమ దందాకు తెరలేపారు. దీంతో అటవీ శాఖ అధికారులు వారిపై నిఘా పెట్టి పట్టుకున్నామని ఎఫ్ఆర్ఓ పుండలిక్ తెలిపారు. అక్టోబర్ 30వ తేదీన రాష్ట్రం ఉన్న విద్యా సంస్థలు, యూనివర్సిటీలకు ఎస్ఎఫ్ఐ బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణలో గత 6 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎస్ఎఫ్ఐ విమర్శించింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బషీర్ మియా తండా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 300 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన చోటే మరో ప్రమాదం చోటు చేసుకుంది. చెట్ల మల్లాపురం వద్ద 3 కార్లను లారీ ఢీకొట్టింది. అంతేకాకుండా ఓర్వకల్లు వద్ద ఓ ఆర్టీసీ బస్సు పక్కకు ఒరిగింది. స్టీరింగ్ బెల్ట్ తెగిపోవడంతో రోడ్డుపై నుంచి పక్కకు ఒరిగింది. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణాలు చేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది.